ఫస్ట్ వాయిస్ సర్జరీ ఇండియాలో గుంటూరులో జరిగింది 1997లో. ఇట్లా ఉంటుంది వాయిస్ సర్జరీ. ఇది ఫ్యాసినేటింగ్గా ఉంటుంది, బట్ అనుకున్నది ఈజీ కూడా కాదు. నా పేరు మురళీకృష్ణ. నేను ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా చేయుచున్నాను. నా పేరు స్వయంపాకుల మురళీకృష్ణ. నేను ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా పని చేయుచున్నాను. 3 వారాల మించి కనుక గొంతు బొంగురు నిలబడి ఉంటే వాళ్ళు స్పెషలిస్ట్ కన్సల్ట్ చేయాలి, ఎందుకంటే అది క్యాన్సర్ అవ్వచ్చు. ప్రజెంట్ ఉన్న సింగర్స్ కానీ యాంకర్స్ కానీ అంటే ఎవరైతే వాయిస్ మీద వాళ్ళ ప్రొఫెషన్ చెప్పే ఆధారపడి కదా, ఇప్పుడు వాయిస్ హైజీన్ టెక్నిక్స్ పాటించకపోతే ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు దాకా ఎన్ని సర్జరీస్ చేసి ఉంటారు సార్ మీరు? 20,000. 20,000 సర్జరీస్. During my childhood, my left vocal cord got paralyzed. I got it operated by Dr. V. Fanindra Kumar at Guntur. సార్ మీరు ఎస్టాబ్లిష్ చేసిన మెలోడీ వాయిస్ క్లినిక్, దీని విజన్ ఏంటి సార్? మొత్తం నలుగురే ఉన్నాం దేశంలో. దేశంలో నలుగురే బాగా క్వాలిఫైడ్, బాగా చేసేవాళ్ళు ఓన్లీ 4 సర్జన్స్. అది ఫస్ట్ మంది. డాక్టర్ ఫణీంద్ర కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ ఈఎన్టీ, ఇక్కడ వచ్చినారు వారు. ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఈజ్ అ వాయిస్ సర్జన్. యాక్చువల్లీ గాయకుల వాయిస్ పాడవకుండా ఎలా కాపాడుకోవాలి అన్న విషయం పైన పరిశోధన చేసిన ఒకే ఒక ఈఎన్టీ సర్జన్ ఫ్రమ్ ఇండియా. అలాంటి చాలా నాజూకుగా చేయవలసినటువంటి సర్జరీని ఆయన అద్భుతంగా నిర్వహిస్తున్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్. సార్ మీరు ఇండియాలోనే ఫస్ట్ వాయిస్ సర్జన్. అసలు ఈ వాయిస్ సర్జన్ ఏంటి సార్? ఫస్ట్ టైం వింటున్నాను నేనైతే. సో మాలాంటి వాళ్ళకి చాలా మందికి దీని గురించి తెలియదు. సో మీరు చెప్పండి దీని గురించి. అవునండి, యాక్చువల్గా వాయిస్ సర్జరీ అనేది ఈఎన్టీలో హైయర్ స్పెషలైజేషన్. ఇది ఎట్లా వచ్చిందంటే, యాక్చువల్గా నేను 1996లో కటక్లో ఒక ఈఎన్టీ కాన్ఫరెన్స్ జరిగింది, నేషనల్ కాన్ఫరెన్స్. అప్పుడు జపాన్ నుంచి ఒక సర్జన్ వచ్చి, ఒక వాయిస్ సర్జన్ దీనికి లెక్చర్ ఇచ్చాడు అనమాట. ఓకే. అప్పుడు ఆ లెక్చర్లో నేను ఇన్స్పైర్ అయినాను. సో అప్పటి వరకు మన దేశంలో వాయిస్ సర్జరీ అంటే తెలియదు ఎవరికి. ఓకే. ఏ డాక్టర్, ఈఎన్టీ డాక్టర్స్ కూడా వాయిస్ సర్జరీ ఐడియా లేదు అసలు. సో ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నాను, మన దేశంలో కూడా ఈ స్పెషాలిటీ స్టార్ట్ చేద్దాం. వచ్చేసి నేను అప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నా ఈఎన్టీలో. వచ్చేసి కొంతమంది మా కొలీగ్స్తో కలిసి వాయిస్ సర్జరీ మేము ముందర క్యాడవర్స్ మీద చేసాం అనమాట. క్యాడవర్స్ మీద ఆపరేషన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసాం క్యాడవర్స్ మీద. చేసి ఎట్లా చేస్తుంది చూసుకుని వచ్చేసిన తర్వాత ఆ విధంగా ఈ స్పెషాలిటీ అనేది ఒక ఇండియాలో ఫస్ట్ టైంకి స్టార్ట్ అయింది. ఈ స్పెషాలిటీకి వర్క్ చెప్పాలంటే గుంటూరే బర్త్ ప్లేస్. ఫస్ట్ వాయిస్ సర్జరీ ఇండియాలో గుంటూరులో జరిగింది 1997లో. ఒక పోలీస్, ఒక కుర్రవాడు 25 years, అతను కానిస్టేబుల్ సెలక్షన్కి వెళ్ళి అతనికి వాయిస్ సరిగ్గా లేదని అతన్ని రిజెక్ట్ చేశారు. ఓకే. అది జనరల్గా నా క్లినిక్ వచ్చాడు అతను. అతనికి ఒక వోకల్ కార్డ్ ప్యారలైజ్ అయింది అప్పటికే. సో అతను చెప్పాం, నీకు ఆపరేషన్ చేసే అవకాశం ఉంది, కానీ నీకు ఫస్ట్ ఆపరేషన్ ధైర్యంగా చేసుకుంటావా అని అడిగాం అన్నమాట. చెప్పారు. చెప్పకపోతే ఎట్లా? చెప్పాం. వాడు అన్నాడు, సార్ నాకు ఉద్యోగం వస్తే చాలు, మీరు చేయండి సార్, నాకు ఇబ్బంది లేదన్నాడు. ఓకే. సో మాకు ఫస్ట్ ఆపరేషను వాడికి పేషెంట్కి చెప్పేశాం. ఆశ్చర్యం ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఫస్ట్ కేసు సక్సెస్ఫుల్ అయింది బాగా. వాడికి ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత, కొన్నాళ్ళ తర్వాత. అదేంటంటే మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే వాయిస్ అనేది మనిషి యొక్క జీవితంలో ఎంత అవసరం, వాళ్ళ రొటీన్ లైఫ్లో ఎంత అవసరం ఉంటుంది వాడికి, ఇట్లా ఎంతమందో దేశంలో ఉన్నారు అని అప్పటి నుంచి వెళ్ళి ఆ స్పెషాలిటీ మీదే కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేస్తూ వచ్చాం. దీన్ని ఫోనో సర్జరీ అంటాం, వాయిస్ సర్జరీ టెక్నికల్గా. ఈ ఈఎన్టీలో ఈ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళని లెరింగాలజిస్టులు అంటారు. అంటే లెరింగ్స్ అంటే స్వరపేటిక. సో లెరింగాలజిస్ట్ అంటే ఈ స్వరపేటిక మీద స్పెషలిస్ట్. సో ఈ లెరింగాలజిస్ట్ అనే మాట కూడా మన దేశం చాలా మంది తెలియదు. అందరు ఈఎన్టీ అంటారు తప్ప లెరింగాలజిస్ట్ అనే ఒక స్పెషాలిటీ ఉందని చాలా మంది తెలియదు. చాలా మందికి తెలియదు. సో ఇది యాక్చువల్గా మేము వీఆర్ మోర్ ఆన్ రీసెర్చ్ వర్క్, బట్ నాట్ ఆన్ ది మార్కెటింగ్ సైడ్ ఫ్రమ్ ది బిగినింగ్. అందువల్ల దీని అంత రాలేదు. బట్
అకాడమిక్గా చేస్తున్నాం. అంటే ఎట్లా అంటే ఇట్లా 1996లో మొదలైనటువంటి ఈ స్పెషలైజేషను గ్రాడ్యువల్గా నెంబర్ ఆఫ్ కేసెస్ చేయటం మొదలుపెట్టాం. ఆపరేషన్స్ అన్నీ సక్సెస్ఫుల్ అవుతూ వస్తున్నాయి. నేను ఫస్ట్ 1999లో ప్రొఫెసర్గా ఉన్నా గుంటూరు మెడికల్ కాలేజ్లో. అప్పుడు ఆల్ ఇండియా వర్క్షాప్ కండక్ట్ చేశా. ఓకే. అప్పుడు గుంటూరుకి పెద్ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేవు. అప్పుడు ఆ ఎయిర్ లిఫ్ట్ టైంలో ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, మెడ్రాస్, కలకత్తా మొత్తం అన్ని స్టేట్స్ కంట్రీలు మొత్తం డాక్టర్లు 600 మంది వచ్చారు నేర్చుకోవడానికి, చూడటానికి. గుంటూరుకు వచ్చారు. ట్రైన్లలో వచ్చిన వాళ్ళు, బస్సులో వచ్చిన వాళ్ళు, కష్టపడి మొత్తానికి 600 మంది ఈఎన్టీ సర్జన్స్ వాళ్ళ సమక్షంలో లైవ్ సర్జరీ చేసి వాళ్ళు డిమాన్స్ట్రేట్ చేసాం ఆపరేషన్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ వాయిస్ సర్జరీస్ ఎక్కువ లోకల్ అనస్థీషియా అంతవరకు మధ్య చేస్తాం బెడ్ దగ్గర. సో వాయిస్ సర్జరీ చేస్తున్న పేషెంట్ మాట్లాడుతూనే ఉంటాడు, ఓకే. కానీ నొప్పి ఉండదు పేషెంట్కి. ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీ అయినా కూడా పేషెంట్ మాట్లాడుతూనే ఉంటాడు, వాడికి కంఫర్టబుల్గానే ఉంటుంది. ఆన్ ది టేబుల్ రిజల్ట్ తెలిసిపోతుంది, వాడి గొంతు అప్పుడే మారిపోతుంది చేస్తుండగానే. మాట్లాడేటప్పుడే మారిపోతుంది. ఎస్, మీరు ట్యూన్ చేసినట్టే, రేడియోలో మీకు చేసినట్టే అయిపోతుంది. పేషెంట్కి కూడా తెలిసిపోతుంది మారిపోయిందని. మిరాకిల్లా ఫీల్ అవుతారు కదా సార్ ఆ టైంలో. ఒక అమ్మాయి ఇట్లాగే ఒక అమ్మాయికి ఆపరేషన్ చేస్తుంటే అమ్మాయికి ఒక 20 years ఉంటాయి. అమ్మాయికి ఫీమేల్ వాయిస్ కాకుండా మేల్ వాయిస్ ఉండేది. అప్పుడు నేను ఆపరేషన్ చేసి ఆ మేల్ వాయిస్ని ఫీమేల్ వాయిస్ మనకు కన్వర్ట్ చేశా. అమ్మాయికి పక్క నవ్వడం మొదలుపెట్టింది టేబుల్ మీద, నాన్ స్టాప్ అవుతున్నది. అది అమ్మ ఆపమని ఆపదే అంటే ఆ అమ్మాయి సంతోషం అనమాట, అమ్మాయి గొంతు మారిపోయిన విషయం. ఇట్లా ఉంటుంది వాయిస్ సర్జరీ. ఇది చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. బట్ అనుకున్నది ఈజీ కూడా కాదు. వాయిస్ సర్జరీ అనేది దీన్ని ఎవిడెన్స్ బేస్డ్ సర్జరీ అంటాం. ఓకే. అంటే ఏంటంటే ఒక సాక్ష్యాధారాలతో నిరూపించాలి కూడా వాయిస్ వచ్చిందని. అట్లా ఎట్లా చేస్తామంటే బిఫోర్ ఆపరేషన్ వాళ్ళ వాయిస్ రికార్డ్ చేస్తాం, ఆడియో వీడియో రికార్డింగ్స్ ఉంటాయి. మళ్ళీ ఆపరేషన్ అయిపోగానే ఎట్లా రికార్డ్ చేస్తాం. సో ఎట్లా ఉంది అనేది ఒక ప్రూఫ్ ఉండాలి, డాక్యుమెంటేషన్ ఉండకపోతే కరెక్ట్గా చేసినట్టు కాదు. ఇది వాయిస్ సర్జరీ ప్రత్యేకత. దాని తర్వాత ఈ విధంగా స్టార్ట్ చేస్తూ వచ్చాం. తర్వాత 2003లో ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశాను, అసోసియేషన్ ఆఫ్ ఫోనో సర్జన్స్ ఆఫ్ ఇండియా. అది కూడా గుంటూరులోనే శ్రీ సత్యసాయి ఈఎన్టీ హాస్పిటల్, మా హాస్పిటల్ పేరు. అక్కడ చేసాము. ఈ ఫస్ట్ 10 మంది చేయారు ఈఎన్టీ డాక్టర్స్. తర్వాత మొత్తం కంట్రీస్ మొత్తం అన్నింటి మీద నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడ్రాస్, కేరళ, అన్ని చోట్లకి వచ్చి వాళ్ళు చేయమని అడిగేవాళ్ళు సర్జన్స్. వెళ్ళి ఆపరేట్ చేసి చూపించేవాళ్ళు. ఇట్లా డెవలప్ అవుతూ వచ్చింది. అది దీని గురించి వాయిస్ సర్జరీ ఇండియాలో రావడానికి కారణం. సో ఇన్ని మ్యాజిక్స్ వెనక ఒక మెజిషియన్ ఉన్నారు, ఆయన పేరే ఫణీంద్ర కుమార్, డాక్టర్ ఫణీంద్ర కుమార్. ఓకే సార్, మన వోకల్ కార్డ్స్ అసలు అది ఎలా వర్క్ అవుతాయి? మనం మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటుంది, తుమ్మినప్పుడు ఒకలాగా వస్తుంది, దగ్గినప్పుడు ఒకలాగా వస్తుంది. సో ఈ వేరియేషన్స్ అన్ని ఎలా వస్తాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. చాలా వెరీ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ఒక వాయిస్లో వచ్చే వేరియేషన్స్ ఒక హ్యూమన్ బీయింగ్స్లోనే ఉంది, మిగతా ఏ స్పీషీస్లో లేదు. అవి తుమ్మినా దగ్గినా ఏడ్చిన ఒకటంగా ఉంటాయి ఇప్పుడు జంతువులు. కానీ మనిషి గట్ట కాదే, వాళ్ళ హావభావాలను బట్టి సంతోషం, దుఃఖం రకరకాల ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇది ఎట్ట వచ్చింది అంటే దగ్గర తుమ్మినప్పుడు కాకుండా ఇది కూడా ఇంపార్టెంట్ కదా. వచ్చి దీనికి ఏంటంటే రహస్యం, వోకల్ కార్డ్స్లో వోకల్ లిగమెంట్ అనే ఒక స్ట్రక్చర్ ఉంది. అది దేవుడు ఒక మనుషులు మాత్రమే వరంగా ప్రసాదించాడు. అందుకనే మనిషి వాళ్ళ వాయిస్ ఎట్ట తిప్పితే అట్ట తిప్పగలుగుతున్నారు. అందువల్ల వాయిస్ మారే అవకాశం రకరకాల ఎక్స్ప్రెషన్స్లో కానీ రకరకాల మెన్యూవర్స్లో మారు. అంటే అవి ఎలా వర్క్ అవుతాయి సార్ మనకి? అంటే ఎయిర్ పాసేజ్ అవుతుందా లేకపోతే ఎలా అవుతుంది? దానికి యాక్చువల్గా నేను క్లిప్పింగ్ మీ చూపదలుచుకున్నాను. క్లిప్పింగ్ చూపిస్తాను. మన ఫస్ట్ వాయిస్ ప్రొడక్షన్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఊపిరితిత్తులో స్టార్ట్ అవుతుంది. ఊపిరితిత్తులో గాలి మనకి పీల్చింది పైకి వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు హార్మోనియల్ బెల్లోస్ అని ఉంటాయి. హార్మోనియం నొక్కితే ఎయిర్ వచ్చి రీడ్స్ పనిచేస్తాయి. అంతే కదా, ఇది కూడా అంతే.
అక్కడ ఎయిర్ నుంచి రాగానే ఇక్కడ రీడ్స్ వోకల్ కార్డ్స్. ఓకే. ఆ ప్రెషర్కి వోకల్ కార్డ్స్ ప్రకంపనలు వచ్చి వైబ్రేట్ అవుతాయి ఇట్లా. ఆ వైబ్రేషన్సే సౌండ్. ఓకే. సో మనకు వాయిస్ బ్యూటీ అనేది వోకల్ కార్డ్స్ దాని మీద ఆధారపడలేదు. వోకల్ ట్రాక్ట్ అంటాం. వోకల్ ట్రాక్ అంటే మన లిప్స్ నుంచి వోకల్ కార్డ్స్ ఒక పాసేజ్, దీన్ని వోకల్ ట్రాక్ అంటాం. వోకల్ కార్డ్స్ నుంచి ఒక సౌండ్ మాత్రమే వస్తుంది, కానీ మనకి వాయిస్కి మెలోడీ అనేది ఒక ట్రాక్ నుంచి వస్తుంది. ఓహో, సో దానికి సపరేట్ మళ్ళీ. అది ఓకే. ఆ మాధుర్యం అనేది ఒక ట్రాక్ మీద ఆధారపడు. సో అది పర్సన్ టు పర్సన్ వేరీ అయి ఉంటుందా సార్? 100%. మీరు ప్రజెంట్ అన్నారు. ఓ హ్యూమన్ వాయిస్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక ఫింగర్ ప్రింట్ లాంటిది. ఈ మనిషికి ఉన్న వాయిస్ ఆ మనిషికి ఉండాలని లేదు. అందుకనే మీకు తెలుసు కదా, క్రిమినల్ కేసుల్లో కూడా వాయిస్ తీసుకుంటారు ఓకే, ఐడెంటిటీ కోసం. అది కూడా తెలుసుకోవాలి. సో హ్యూమన్ వాయిస్ లైక్ ఫింగర్ ప్రింట్. సో ఒక్కొక్కరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఈ ప్రొసీజర్ అనేది, ఈ వాయిస్ సర్జరీ అనేది ఎంత టైం పడుతుంది సార్? ఓకే అండి, వాయిస్ సర్జరీస్ ఇందులో కొన్ని 15 minutes అయిపోయి ఉంటాయి, కొన్ని 3 hours పట్టే ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఓకే. సో అంటే ఇప్పుడు చాలామంది వాయిస్ మీదే వాళ్ళ కెరియర్ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి యాంకర్స్ కానీ, సింగర్స్ కానీ, టీచర్స్ కానీ. సో వాళ్ళు వాళ్ళ వాయిస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వాయిస్ మీద ఆధారపడి జీవించే వాళ్ళని ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ అంటాం. వాయిస్ కాపాడుకుంటున్నది వాళ్ళకే కదా, అందరికీ అవసరమే. వాళ్ళకి అసలు ఎక్కువ అవసరం అది. అవును. దానికి వాయిస్ హైజీన్ టెక్నిక్స్ అని ఉంటాయి. వాయిస్ హైజీన్ టెక్నిక్స్ అండ్ వాయిస్ కాపాడుకోవడం. అది ఎట్లా? ఎలాంటి టెక్నిక్స్ అవి? ఫస్ట్ ఈజ్ హైడ్రేషన్. ఓకే. తగినంత వాటర్ తీసుకోవటం, మిస్యూజ్ ఆఫ్ వాయిస్ అవాయిడ్ చేయటం, అబ్యూజ్ ఆఫ్ వాయిస్ అవాయిడ్ చేయటం. అంటే అంటే పిచ్చి పిచ్చి అరవడం, కేకలు పెట్టడం, ఎల్లింగు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటుంది, వరుసకి అని చూస్తారు, నెక్స్ట్ డే గొంతుపోయి మా దగ్గరికి వస్తారు. అంటే ఎల్లింగ్ అంటుందండి, ఎల్లింగ్. ఇటువంటి అవాయిడ్ చేయటం. ఇటువంటి ఉంటే నెక్స్ట్ సింగర్స్ సపరేట్, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ సపరేట్ వాళ్ళకి వాయిస్ అనేది. ఫుడ్లో కూడా నేను చెప్తున్న వాయిస్ హైజీన్ టెక్నిక్స్ అంటే వాయిస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎట్లా ఉండాలి, ప్రివెన్షన్. మసాలాలు తగ్గించి తినాలి. ఏ డ్రగ్స్ పడితే ఆ మెడిసిన్స్, కోల్డ్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే వాయిస్ దెబ్బతింటుంది. అవునా? ఎట్లా పడితే అది వాడకూడదు, ఓకే. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. బట్ మనం మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటాం కదా సార్, ఏ టాబ్లెట్ కావాలంటే ఆ టాబ్లెట్. ఓకే. సో ఇప్పుడున్న వాయిస్ ఇప్పుడున్న సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటారు? ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సింగర్స్ కానీ, యాంకర్స్ కానీ, అంటే ఎవరైతే వాయిస్ మీద వాళ్ళ ప్రొఫెషన్ చెప్పే ఆధారపడి. కదా, ఇప్పుడు వాయిస్ హైజీన్ టెక్నిక్స్ పాటించకపోతే ఎవరికైనా రావచ్చు. ఓకే. సింగర్స్కి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఓకే. సో వన్స్ సర్జరీ కోసం అంటే మేము సర్జరీ చేయించుకోవాలి, మాకు సర్జరీ అవసరం పడింది అని మాకు ఎలా తెలుస్తుంది సార్? అది డాక్టర్ చెప్తేనే. అంటే ఇప్పుడు మేము మీ దగ్గరికి రావాలి. మీకు తెలియదు అది. ఓకే. ఒక వాయిస్ సర్జరీ దగ్గరికి వచ్చినప్పుడు లెరింగాలజిస్ట్ ఆయన డిసైడ్ చేస్తాడు మీకు సర్జరీ అవసరమా లేదా. ఓకే. ఎందుకంటే వాయిస్ ప్రాబ్లమ్ అన్నిటికీ సర్జరీ అవసరం లేదు. కొన్ని వాయిస్ థెరపీస్ కూడా కరెక్ట్ చేయొచ్చు. వాయిస్ థెరపీస్ కూడా ఉంటాయి. ఓకే. అన్నిటికీ సర్జరీ అవసరం లేదు. కొన్ని కేసుల్లో వాయిస్ థెరపీ సర్జరీ కలిపి చేయాల్సి వస్తుంది. అంటే నా గొంతులో ఏదైనా ప్రాబ్లం ఉందనో, లేకపోతే ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది అనో, ఎలాంటి టైంలో మేము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే ఇప్పుడు నాకు వాయిస్ పోయింది, ఒక వన్ వీక్ అయింది, నాకు తగ్గట్లేదు, సో ఆ టైంలో మేము మీ దగ్గరికి రావచ్చు అంతేనా సార్? లేకపోతే ఇంకేమైనా చేంజెస్ ఉంటాయా? నో అట్టగేం లేదు. యూ కెన్ కన్సల్ట్ ఎనీ ఈఎన్టీ డాక్టర్ ఇన్ ది బిగినింగ్. ఫస్ట్ బిగినింగ్లో ఈఎన్టీ డాక్టర్కి వెళ్ళచ్చు, వాయిస్ సర్జరీకే రావాలని లేదు. ఓకే. ఈఎన్టీ డాక్టర్కి వెళ్ళదు. ఈఎన్టీ డాక్టర్స్ దగ్గర కానప్పుడు వాయిస్ సర్జరీ. ఓకే. ఓకే. అది డైరెక్ట్ వాయిస్ సర్జరీ అవైలబిలిటీ ఉంటుంది మీకు. మొత్తం నలుగురే ఉన్నాం దేశంలో.
దేశంలో నలుగురే. బాగా క్వాలిఫైడ్ బాగా చేసేవాళ్ళు ఓన్లీ 4 సర్జన్స్ అది. అది ఫస్ట్ మంది. ఆ, ఫస్ట్ వాయిస్ క్లినిక్ ఇండియాలో మెలడీ వాయిస్ క్లినిక్ అని ఉమ్, ఇక్కడ హైదరాబాద్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఓపెన్ చేయించాం. ఓకే. నేనే ఓపెన్ చేయించాను ఆయన చేత ఫస్ట్ వాయిస్ క్లినిక్. ఉమ్, తర్వాత మనం ట్రైన్ చేస్తే మీరు ఆ చోట వచ్చారు. సో వాయిస్ సర్జన్స్ అంత అవైలబిలిటీ ఉండరు, ఉమ్, ఓకే. ఇప్పుడే వస్తున్నారు. ఓకే. అందువల్ల వాయిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు మామూలుగా నియరెస్ట్ డాక్టర్ ఏంటి డాక్టర్ చూడొచ్చు. ఉమ్, వాళ్ళు కానప్పుడు లెరింగాలజిస్ట్కి రావచ్చు, ఉమ్, అది కూడా ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి కంప్లీట్గా వాయిస్ లాస్ అయిపోయారు వాళ్ళు, అలాంటి టైంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? లాస్ అయిందంటే లాస్ కారణం ఉంటుంది కదా, ఉమ్, కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. చాలా కారణాలు ఉంటాయి వాటికి, ఉమ్, కారణం బట్టి ట్రీట్మెంట్. ఉమ్. మనకి తెలిసిన హోమ్ రెమెడీస్ అంటే వాటర్ గార్గ్లింగ్ చేయమని లేకపోతే హనీ వాటర్ తాగమని చెప్తూ ఉంటారు. ఇవి నిజంగా హెల్ప్ అవుతాయా సార్? యాక్చువల్గా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వరపెట్టిక అనేది మన లిప్స్ దగ్గర నుంచి 6 మూలాల లోతులో ఉంటుంది, 6 ఇంచెస్ డెప్త్. ఓ, మీరు చేసే గార్గిల్ దాని దగ్గరికి ఏం పోదు, అది మౌత్ వరకే లిమిట్. ఉమ్, పళ్ళు కానీ ఇక్కడికి ఇంతవరకు పనిచేస్తే గార్గిలింగ్ చేస్తాయి తప్ప 6 అంగుళాల లోతుకు పోదు. అవన్నీ పనిచేయ. గార్గిల్ ఒకటి ఏం ఉపయోగం ఉండదు. సో ఇంకా హోమ్ రెమెడీస్ ఇంకేమన్నా ఉన్నాయా సార్ మనం వోకల్ కార్డ్స్కి హెల్ప్ అవుతాయి అని? హోమ్ రెమెడీ ఓన్లీ వాటర్. వాటర్ హైడ్రేటెడ్గా ఉండాలి ఎప్పుడు. ఓకే. అండ్ జనరల్గా చాలామంది వాయిస్ని సీరియస్గా తీసుకోరు, అంటే పోతే పోయిందిలే మనకి మాట్లాడగలుగుతున్నాం కదా అనే దాంట్లోనే వదిలేస్తారు. బట్ వాళ్ళు ఎప్పుడు గ్రహించాలి మన వాయిస్ నార్మల్గా లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి. ఓకే, మన దేశంలో ఏంటంటే చాలా చోట్ల కూడా వరల్డ్లో జరుగుతుంది. బట్ మన దేశంలో ఈ సైన్స్ ఎక్కువ డెవలప్ కాకపోవడం వల్ల, ఉమ్, ఈ వాయిస్ సైన్స్ కానీ వాయిస్ సర్జరీ కానీ చాలా తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏంటి, దేవుడు నాకు ఈ గొంతు ఇచ్చాడు, ఉమ్, నేను ఈ గొంతుతో బ్రతుకుతానని అనుకోవటం ఒకటి, ఉమ్, బ్రతకాలి ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఈ వాయిస్ ఏం చేసుకుని ఉన్న వాయిస్ పోతుందేమో భయం, అవును. నెంబర్ 2. ఉమ్, నెంబర్ 3, ఉమ్, అసలు ఈ వాయిస్ సర్జరీ అనేది చేస్తారు, బలాన్ని చోట చేస్తారని కూడా తెలియకపోవటం ఒకటి. అవును. ఇవన్నీ దీనికి ఒక స్పెషలైజేషన్ సపరేట్గా ఉంది, చేస్తే వస్తుందని తెలియకపోవడం వల్ల చాలామంది డెస్పరేషన్లో ఉండిపోతారు, ఉమ్, అది నిరుత్సాహంగా తిరుగుతుంటారు. ఉమ్, ఎందుకంటే ఐ సీ నెంబర్ ఆఫ్ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బాయ్స్ నా దగ్గరికి వస్తారు ట్రీట్మెంట్కి. వాళ్ళు చాలామంది వస్తారు, ఉమ్, వాళ్ళకి ఫీమేల్ వాయిస్ ఉండి కమ్యూనికేషన్స్ ఉండవు, వాళ్ళకి ప్రోగ్రెస్ ఉండదు వాళ్ళ దానిలో జాబ్. ఉమ్, వాళ్ళందరూ because వాళ్ళు చేసి- కంటిన్యూస్గా కాల్స్ మాట్లాడుతూ ఉండాలి. వన్స్ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ మారిపోతుంది. ఉమ్, సో వాయిస్ మార్చడం అనేది వాయిస్ మాత్రమే కదా, వాళ్ళ లైఫ్ని మార్చేస్తుంది, అవును. అవును, చాలా మందికి. వాడికి. ఉమ్, అంతవరకు వాళ్ళు తెలియని కారణం వల్ల రావడం తప్ప, తెలిస్తే డెఫినెట్గా వస్తారు. ఉమ్, తెలియకపోవడం వల్ల ఇటువంటి కారణాలు చిన్న చిన్న ఉన్నాయి, ఉమ్. మరి గ్రాడ్యువల్ అయిపోతాయి నా ఉద్దేశం. సార్ నాడ్యూల్స్, పాలిప్స్, సిస్ట్లు ఇలా అంటూ ఉంటారు కదా, అసలు అవంటే ఏంటి, ఎందుకు వస్తాయి? వోకల్ కార్డ్స్లో వైబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఆ, ఒక సెకండ్కి మాట్లాడేటప్పుడు 300 టైమ్స్ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి, ఉమ్, పాడేటప్పుడు 1000 టైమ్స్ వైబ్రేట్ అవుతాయి. ఉమ్, ఇటువంటి వాడిని డైరెక్ట్ చేయడానికి స్ట్రోబోస్కోప్ అని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఈ స్ట్రోబోస్కోప్ ఇన్స్ట్రుమెంటు వోకల్ కార్డ్స్లో ప్రాబ్లమ్స్ కనుక్కుని సామాన్యంగా వాయిస్ క్లినిక్స్లోనే ఉంటుంది, నాట్ జనరల్ ఈఎన్టీ ఇన్స్ట్రుమెంట్స్. ఉమ్, దాని స్పెషల్ ట్రైనింగ్ కూడా అవసరం కనుక దానిలో ఈ నాడ్యూల్స్, పాలిప్స్, సిస్ట్ అనేది తెలుస్తుంటాయి మామూలుగా. కరెక్ట్ ఎగ్జామిన్ చేస్తే మామూలు ఎండోస్కోప్స్లో మిస్ అవ్వచ్చు, కనపడవు. ఉమ్, స్ట్రోబోస్కోప్ క్లియర్గా తెలుస్తుంది. ఓకే. వోకల్ నాడ్యూల్స్ అనేది మిస్ యూజ్ ఆఫ్ వాయిస్ వల్ల వస్తాయి. ఉమ్, పాలిప్స్ అనేవి ఎక్కువ షౌట్ చేసినప్పుడు, ఉమ్, ఒక రక్తనాళాలు చిట్లి వోకల్ కార్డ్స్లో గడ్డలు అయ్యేటప్పుడు పాలిప్స్ వస్తాయి. ఉమ్, వోకల్ కార్డ్ సిస్ట్ అనేది ఉమ్, అక్కడ డక్స్ బ్లాక్ అయ్యే వోకల్ కార్డ్స్లో సిస్ట్ ఏర్పడతాయి. సో ఒక్కోదానికి ఒక కారణం ఉంటుంది, దాని ప్రకారం ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సార్ వోకల్ కార్డ్స్ కూడా క్యాన్సర్ వస్తుందా? ఎస్, వై నాట్? ఓకే. బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు కనుక వోకల్ కార్డ్స్లో క్యాన్సర్ వస్తుంది. ఉమ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ది ఎర్లియస్ట్ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ది బాడీ ఈజ్ ఫ్రమ్ వోకల్ కార్డ్స్ పాసిబుల్. ఓ,
బాడీలో కొన్ని చోట క్యాన్సర్ వచ్చినప్పుడు లోపల నుండి బయట తెలియదు, అవును స్టేజ్ 4 కానీ వచ్చేదాకా. వోకల్ కార్డ్స్లో ఎల్లి స్టేజ్లో కనుక్కోవచ్చు, ఎందుకంటే వాడి గొంతు మారిపోతుంది కనుక. ఓకే. ఎప్పుడైతే బొంగురు గొంతు అంటే WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తారంటే 3 వారాల మించి కనుక గొంతు బొంగురు గొంతు నిలబడి ఉంటే వాళ్ళు స్పెషలిస్ట్ కన్సల్ట్ చేయాలి, ఎందుకంటే అది క్యాన్సర్ అవ్వచ్చు. ఓకే. సో మీరు చెప్పినట్టు మన వాళ్ళు నెగ్లెక్ట్ చేసి అది తాగుదాం ఇది తాగుదాం అని టైం అంతా వేస్ట్ చేస్తే. ఇంకోటి ఏంటంటే వోకల్ కార్డ్ క్యాన్సర్ ఉన్నటువంటి మంచి మంచి ప్రోగ్రెస్ ఏ క్యాన్సర్కి లేదు బాడీలో. పేషెంట్ ఎర్లీగా వచ్చేట్టు అవుతే ట్రీట్మెంట్ ఇస్తే వాటి లైఫ్ మీకు 100% గ్యారంటీ ఇవ్వచ్చు. 100% వాయిస్ కూడా మీకు వచ్చే Normal గా ఎక్కువ వచ్చేది. నార్మల్గా వచ్చే అవకాశం ఎర్లీగా వస్తే. మ్మ్. వాళ్ళే కనుక లేట్ చేసుకొని వస్తే స్వరపేటికి మొత్తం తీసేసి వాడి జీవితాంతం మాట కోల్పోయే అవకాశం ఉంది. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్, పబ్లిక్లో తెలుసుకోవాల్సిన విషయం. ఓకే. ఈ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా ఈ స్ట్రోబోస్కోప్ ఇన్స్ట్రుమెంట్ ద్వారానే బాగా తెలుస్తుంది, నాట్ బై అదర్ మెథడ్స్. చిన్న పిల్లల్లో అండ్ అడల్ట్స్లో వీళ్ళిద్దరిలో వాయిస్ ప్రాబ్లమ్స్ ఎలా డిఫరెంట్గా ఉంటాయి? చిన్నపిల్లల్లో కొన్ని వాయిస్ ప్రాబ్లమ్స్ పుడకతో వచ్చే అవకాశం ఉంది, బై బర్తే పుడకతోనే వస్తుంది. ఓకే. అలా వచ్చిన కేసెస్ అలా వచ్చి ట్రీట్ చేయొచ్చు, ప్రాబ్లం కాదు. అడల్ట్స్లోనే చాలా కారణాలు ఉంటాయి. స్టార్టింగ్ నాడ్యూల్స్ నుంచి పాలిప్స్ నుంచి మీరు చెప్పిన క్యాన్సర్ దాకా, ఒక్కోసారి వోకల్ కార్డ్ పెరాలసిస్ అని, వోకల్ కార్డ్స్ పక్షవాతం వచ్చి గొంతుపోవటం. అట్లాగే పెరిగే వయసులో అడల్సెన్స్లో మోపిల్లలకి చిన్నప్పుడు లాగానే చిన్నపిల్ల గొంతులాగానో ఆడ గొంతు మిగిలిపోయి వాడి మేలు వాయిస్ రాకపోవడం, ఇటువంటివన్నీ పాజిటివ్. ఓకే. అండ్ ఇప్పుడు దాకా ఎన్ని సర్జరీస్ చేసి ఉంటారు సార్ మీరు? నేను మేబీ 20,000 20,000 సర్జరీస్ వాయిస్ సర్జరీస్ వాయిస్ లాస్ట్ 20 years. నైస్ నైస్. అందులో పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఓకే. సో సార్ మీరు ఇన్ని కేసెస్లో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన కేసు అండ్ మీకు అసలు గుర్తుండిపోయిన కేసు, మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసు ఏమన్నా ఉందా? ఉంది. ఏంటంటే ఫస్ట్ నేను ఒక వర్క్షాప్ చేశాను గుంటూరులో ఈ వాయిస్ సర్జరీ మీద 1999లో. అక్కడ నాకు ఒక పేషెంట్ ఒక ఆమె వచ్చింది, షీఈ్ 40 years అట్లా. ఓకే. ఆమె ఎవరంటే బెగ్గర్. మీరు అడగచ్చు వాయిస్ బెగ్గర్కి ఎంత అవసరం అంటే ఎందుకు వచ్చింది. కారణం తెలుసా? అడుక్కోవడానికి గొంతు లేదు ఆమెకి. ఆమె వోకల్ కార్డ్ ప్యారలైజ్ అయిపోయి అడుక్కోవడానికి గొంతు లేదు. ఆమెకి మా వర్క్షాప్లో మేమే భోజనం పెట్టి ఆపరేషన్ ఫ్రీగా చేసి మళ్ళీ ఆమెకు వాయిస్ తెప్పించాం. ఆమె ఎవరైనా అవ్వచ్చు, బట్ ఆ ప్రొఫెషన్కి మళ్ళీ ఆమె పంపించాం. అది నాకు బాగా గుర్తుండేది లైఫ్లో. ఒక పూర్ లేడీకి ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ వాయిస్ అని తెప్పించి ఆ మామూలు షేర్ తీసుకొచ్చాం. అది అసలు ఎవరు ఊహించారు కదా సార్. ఇట్స్ ఓన్లీ సంథింగ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. సో మరి ఈ వాయిస్ సర్జరీస్కి ఇండియాలో ఎంత డెవలప్మెంట్ ఉంది సార్ కంపేర్ టు అదర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పోలిస్తే? వీఆర్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఎనీ కంట్రీ ఇన్ ది వరల్డ్ అండ్ మోర్ దెన్ దట్ ఆల్సో. ఇప్పుడు మనకంటే వాళ్ళు వెనకబడ్డారు వాయిస్ సర్జరీస్లో, మరీ లీడింగ్లో ఉన్నాం. వీఆర్ ఇన్ ది లీడింగ్ వాయిస్ సర్జరీలో, ఇండియా ఇస్ ది లీడింగ్. ఎస్. ఓకే సార్, మీరు ఎస్టాబ్లిష్ చేసిన మెలోడీ వాయిస్ క్లినిక్, దీని విజన్ ఏంటి సార్? మెలోడీ వాయిస్ క్లినిక్ అని స్టార్ట్ చేయడంలో విజన్ ఏంటంటే ఫస్ట్ స్పెషాలిటీని ఇండియాలో స్టార్ట్ చేయడం, ఈ వాయిస్ సర్జరీ మన కంట్రీలో మన ప్రజలకి ఉపయోగపడేగా చేయడం నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి ఇటు ఫెలోషిప్స్ కండక్ట్ చేసి ఈఎన్టీ సర్జన్ దానిలో ట్రైన్ చేసి దేశంలో చాలామందిని ఈ వాయిస్ సర్జరీలో ట్రైనింగ్ ఇవ్వడం. సో ది ఎయిమ్ ఆఫ్
our association Phono Surgeons of India to initiate at least voice clinic in every state of the country. ప్రతి స్టేట్లో కూడా ఒక వాయిస్ క్లినిక్ ఉండి తీరాలన్నటువంటి ధ్యేయంతో దట్ ఈస్ ది మోటివ్ వి స్టార్టెడ్ ది అసోసియేషన్. నైస్. And we're reaching that. I reached that because we started with 10 members. I started in Guntur with 10 members. Now it has gone 780 members. 780 members, voice specialists, they are trained and they are in the association. It is the largest group of voice surgeons group in the world. ప్రపంచంలోనే ఇంతమంది మెంబర్స్ ఉన్నట్టు ఏ వాయిస్ సర్జన్స్ అసోసియేషన్ లేదు. Ours is the largest group. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ సార్ చెప్పాలంటే. ఓకే సార్, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, ఏఐ వచ్చేసింది, రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయి. సో ఇది వాయిస్ సర్జరీస్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది సార్? దట్ ఈస్ కామన్ అండి. సైన్స్ ప్రోగ్రెస్ అయిన కొద్దీ వేరియస్ గ్యాడ్జెట్స్ వస్తాయి. దాంతో వాయిస్ కూడా ఒకటి. అంటే మనం అన్నీ కూడా ఉపయోగించుకోవాలి, లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కూడా ఉపయోగించుకోవాలి. బట్ బేసిక్ థింగ్ ఎప్పుడు హ్యూమన్ బ్రెయినే. హ్యూమన్ బ్రెయినే అల్టిమేట్. ఎస్. ఓకే సార్, మీరు ఒక డాక్టర్, ఒక మెంటర్, ఒక అసోసియేషన్కి ప్రెసిడెంట్, ఇంత బిజీగా ఉంటూ అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎలా చేస్తున్నారు సార్? కష్టమే. ఎందుకంటే దీనిలో కొన్ని సాక్రిఫైస్లు చేయాల్సి వస్తుంది. ఒకటేంటంటే ఒకటే దృష్టి పెట్టి దాన్ని ఒక స్పెషలైజేషన్ చేసినప్పుడు జనరల్ ఈఎన్టీ వర్క్ చేయలేము. దాంతో మాకు ఎకానమిక్గా తేడా వస్తుంది. మాకు ఇన్కమ్ రేట్స్ తగ్గిపోతే ఛాన్స్ ఉంది. బట్ ఏంటి, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా చేస్తున్నాం కనుక, అదే జయంతో చేస్తున్నాం కనుక అటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా మా ఫ్యామిలీ సపోర్టు, పర్టికులర్ నా వైఫ్, తను డాక్టరే. ఓ మేడము. ఏ డాక్టర్ సార్? మ్యామ్ ఆమె ఐ స్పెషలిస్ట్. ఐ స్పెషలిస్ట్ గుంటూరులోనే. ఓకే. ఆమె సపోర్టు, అంటే మిగతా ఫ్యామిలీ మెంబర్ సపోర్టు, ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా వాడిని తట్టుకొని చేయటం అనేది చేస్తున్నాం. నాకు ప్రొఫెసర్ ఉండేవాడు అన్నమాట, ఆయన డాక్టర్ లక్ష్మీపతి. నన్ను ట్రైన్ చేసిన ఆయన, మా ప్రొఫెసర్. నేను ఎంఎస్ చేసినప్పుడు ఆయన నేను వాయిస్ సర్జరీ లెక్చర్ ఇస్తే తర్వాత ఆయన అవార్డు నాకు ఇచ్చారు. ఆయన చేతితో ఇచ్చాడు. ఆయనకి అసలు ఆనందంగా ఉంది అప్పుడు. అది ఇక్కడే కోటిలో ఈఎన్టీ హాస్పిటల్లో ఇచ్చారు. కోటిలో హైదరాబాద్ ఈఎన్టీ హాస్పిటల్లో ఆ లెక్చర్లో నాకు ఇచ్చారన్నమాట వాళ్ళు. ఆయన చెప్పాడు, రోడ్ ఈజ్ నెవర్ స్ట్రైట్, యూ హ్యావ్ హర్డిల్స్ బట్ యూ హ్యావ్ టు గో. సో అది కామన్, వస్తాయి, బట్ వీఆర్ గోయింగ్ ఆన్. సార్, ఒక ర్యాపిడ్ ఫైర్. ఓకే, వాయిస్ని ఎక్కువగా డ్యామేజ్ చేసే హ్యాబిట్ ఏంటి? థ్రోట్ క్లీనింగ్ అంటాం. థ్రోట్ క్లీనింగ్ అంటే మాట గొంతు సవరించుకోవడం. అలా చేయకూడదా? దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ హ్యాబిట్. ఓ, ఎందుకంటే అప్పుడు ఆ టైంలో వోకల్ కార్డ్స్ రెండు టకా కొట్టుకుంటాయి ఇట్లా, డ్యామేజ్. ఓకే సార్, ఇప్పుడు మీరంటే నాకు ఒకటి అనిపించింది. జనరల్గా తిన్న వెంటనే, అంటే నాకు పర్సనల్లీ ఇది నా ప్రాబ్లమ్, తిన్న వెంటనే నా వాయిస్ మారిపోతుంది. ఎందుకు? ఊరికే చెప్పరా? మీ వాయిస్ చాలా బాగుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను లంచెస్ వచ్చాను అనుకోండి, నా వాయిస్ నాకు నార్మల్గా రాదనమాట, కొంచెం గరుగ్గా అట్లా వస్తుంది. ఎప్పుడైనా అంతే. సో నేను లంచ్ చేసిన వెంటనే నేను మాట్లాడను, కొంచెం సేపు అయ్యి. ఎందుకంటే ఓవర్ స్ట్రెయిన్ వల్ల రావచ్చు. ఓకే, ఓవర్ స్ట్రెయిన్, డీహైడ్రేషన్ లేకపోయినా రావచ్చు. సింగింగ్ ఆర్ స్పీకింగ్, ఏది వోకల్ కార్డ్స్కి ఎక్కువ స్ట్రెస్ ఇస్తుంది? దేనికి? సింగింగ్ ఆర్ స్పీకింగ్, ఈ రెండిట్లో ఏది ఎక్కువగా వోకల్ కార్డ్స్ కి? సింగింగ్ కి, స్పీచ్ కి మీన్ రెండిట్లో ఏది ఎక్కువ వోకల్ కార్డ్ కి స్ట్రెస్ ఇస్తుంది? ఏదైనా శృతి మించి రాగానే పడితే అన్నట్టుగా సరిగ్గా వాడకపోతే ఏదైనా పోతుంది. ఏదైనా అదే మాట్లాడే పిచ్చిగా మాట్లాడి పాడి కొంతమంది దగ్గరికి వస్తారన్నమాట, సార్ నన్ను లతా మంగేష్కర్లా పాడిస్తారా అని. అబ్బా ఎంత ఆశయ్యా నీకు, ఏమ్మా ఎంత ఆశ నీకు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిస్తా సార్ నన్ను.
నేను చెప్తాను అనమాట, నాయన వాయిస్ వేరు, సింగింగ్ వేరు. సింగింగ్ ఇది ఆర్ట్, అవును. అది అందరికీ రాదు. అట్లాగే వాయిస్ అందరికీ ఉండదు. ఈ రెండు రావటం అనేది వాడికి పూర్వజన్మ సుకృతం అని చెప్తుంటాం అనమాట. అట్లా ఉంటే ఆశలు ఉంటాయి దానికి. ఓకే, మీ లైఫ్ని ఒక ఇన్స్పిరేషన్గా మేము అందరం తీసుకోవాలి. బట్ మీరు ఇప్పుడు దాకా ఫాలో అయిన ఒక ఫిలాసఫీ ఏంటి? ఈ ఫిలాసఫీ ఎక్కడ స్టార్ట్ అయిందండి నాకు. మా ఇంట్లో ఎక్కువ మంది మ్యూజికల్ ఫ్యామిలీ మాది. మా మదరు, మా ఫాదరు అందరు దే ఆర్ ఆన్ మ్యూజిక్ సైడ్ అండ్ సింగింగ్ ఆర్ ప్లేయింగ్, వీటి మీద ఉండేదన్నమాట. సో నాకు దాని మొదటి నుంచి కూడా నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. మేబీ అది నాకు రీజన్ అవ్వచ్చు, బట్ బై దట్ ఈస్ గాడ్స్ విల్. నేను వాయిస్ సర్జన్ అవ్వాలని నేను ఎప్పుడు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరు ఇండియానే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అవుతానని. అది తెలియదు నాకు, ఎందుకైనా కూడా తెలియదు. బట్ ఇవన్నీ కూడా మేబీ ది రీజన్స్ ఇన్స్పైర్ చేయడానికి. ఓకే, సో మా అందరికీ ఫైనల్గా మీరు వాయిస్ గురించి ఏమన్నా చెప్పాలంటే, లైక్ ఐ మీన్ వాయిస్ హెల్త్ గురించి ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు? వాయిస్ హెల్త్ గురించి చెప్పాలంటే ఫస్ట్ పాయింట్, ప్రతి మనిషి కూడా వాయిస్ యొక్క ఫిజియాలజీ గురించి తెలుసుకోవాలి. అసలు వాయిస్ అంటే ఎట్లా కాపాడుకోవాలి, దాన్ని ఎట్లా మనం యూజ్ చేయాలి అనే విషయం తెలుసుకోవడం కంపల్సరీ అవసరం. అట్లాగే మనం డెంటల్ హైజీన్, పళ్ళు ఎట్ట కాపాడుకుంటున్నాం, బాడీ ఎట్ట కాపాడుతున్నాం, డెంటల్ హైజీన్ లాగానే వాయిస్ హైజీన్ ఓకే ఎట్ట చేస్తే వాయిస్ దెబ్బతినకుండా ఉంటుంది. ఈ విషయం వాయిస్ హైజీన్ టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఇటువంటి తెలుసుకుంటే సామాన్యంగా వాయిస్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సార్, ఐస్ క్రీమ్స్ తిన్నా లేకపోతే కూల్ డ్రింక్స్ తాగినా, హాట్ ఐటమ్స్ ఏమైనా తిన్నా మన వోకల్ కార్డ్స్కి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా? ఎవరు అవతలాడి పెట్టకుండా తింటే ఉంటుంది. మీరు ఒకళ్ళు తింటే మీరు ఒకళ్ళే తింటారు కూడా ఐస్ క్రీమ్ అవతల పెట్టకుండా, వాళ్ళు తిట్టుకుంటాడు మిమ్మల్ని, మీ గొంతు కాస్త గోయిందా అరే అట్లా ఉంటుంది. మామూలుగా అయితే ఏంటంటే ఐస్ క్రీమ్ వల్ల ఏం కాదు, ఐస్ క్రీమ్లో వాడే ఎసెన్స్ ఉంటాయి, కెమికల్స్, వాటి వల్ల తేడా వస్తుంది. ఓకే, నాట్ ది కూలింగ్ ఎఫెక్ట్, దానివల్ల వస్తుంది తేడా. అది అందరికీ రా తమాషా, దానికి పర్టికులర్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి, ఎలర్జీ ఉన్న వాళ్ళకి వస్తుంది. సో జనరల్లీ సింగర్స్ ఐస్ క్రీమ్స్ అవి మానేస్తూ ఉంటారు, కూల్ అవి తాగకుండా ఉంటారు కదా, వాళ్ళ వాయిస్ బాగుండాలి అని అంటే నిజంగా అంత ఇంపాక్ట్ చూపిస్తుందా ఏదైనా కూల్ ఐటమ్ కానీ? మా దగ్గరికి వచ్చి అందుకే మేము తినిపిస్తాం మళ్ళా. మా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తినిపించి హాయిగా పంపిస్తాం, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ ఇచ్చి. ఓకే, అది ఏమి దాని దిగులు పడక్కర్లే, ఐస్ క్రీమ్ తినలేదు, అది తినలేదు, తినేసి చేస్తాంగా. ఓకే ఓకే, ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓపెన్ సర్జరీస్ ఉంటాయి, అండ్ అలాగే నార్మల్ చిన్న అనస్థీషియా ఇక్కడ వరకు ఇచ్చి చేస్తారు, అండ్ మీరు చెప్పినట్టు వాయిస్ థెరపీస్తో కూడా మీరు చేయొచ్చు అని అంటారు. సో డిఫరెంట్గా ఉంటాయి కదా, ఆ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది? యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది వాయిస్ సర్జరీస్ లోకల్ అనస్థీషియాలు చేస్తాం, అంటే అంతవరకు మత్తు ఇవ్వడంలో కూడా కొన్ని. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మనం చేస్తుంది, అది కూడా ఇండియాలో మన దగ్గర స్టార్ట్ అయింది, ఆఫీస్ బేస్డ్ లేంజల్ సర్జరీ అంటాం. ఆఫీస్ బేస్డ్ లేంజల్ సర్జరీ అంటే అవుట్ పేషెంట్లోనే ఒక ఆపరేషన్ చేసి పంపించేయటం పేషెంట్ని. ఓకే, వెంటనే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు ఓకల్ నాడ్యూల్స్, సిస్టులు, ఇటువంటి కణుతులు వచ్చినప్పుడు ఇదివరకు ఏంటి, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఫుల్ మత్తిచ్చి వాడికి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. ఓకే, అదొక పెద్ద ఆపరేషన్ లాగా. అనస్థీషియా ఇచ్చి మళ్ళీ వాడి దగ్గర ఐసీయూలో పెట్టి, అది ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ట్రాన్స్నేషనల్ ఎండోస్కోప్స్ అని వచ్చినాయి. అంటే నోస్లోంచి వెళ్ళిపోతుంది ఎండోస్కోప్, చిన్న లైట్. సో మానిటర్ మీద చూస్తూ వాడిని లేజర్తో, వాడు మాట్లాడుతూనే ఉంటాడు పేషెంట్, ఆ మాస్క్ తీసేస్తాం, మళ్ళీ 10 నిమిషాల్లో అరగంట వెళ్ళిపోతాం. జస్ట్ అట్లా పన్ను బీగి దట్ ఈస్ కాల్డ్ ఆఫీస్ బేస్డ్ లేజర్ సర్జరీ. ఈ ఆఫీస్ బేస్డ్ లేజర్ సర్జరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి పెద్దవాళ్ళకి, వయసు మీరిన వాళ్ళకి పెద్ద మత్తి ఇవ్వడం, కార్డియాక్ ప్రాబ్లం అంటే కుదరదు. అటువంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది. వాళ్ళకి పెద్ద మొత్తం అవసరం లేదు, రిస్క్ లేదు, వెంటనే రిజల్ట్ వస్తుంది.
పేషెంట్ వెళ్ళిపోవచ్చు, ఖర్చు తగ్గుతుంది. సో మెనీ అడ్వాంటేజ్ ఈ ఆఫీస్ బేస్డ్ జనరల్ సర్జరీ కూడా ఇండియాలో ఇంతవరకు గుంటూరులోనే జరుగుతున్నది. మొత్తం కంట్రీ ఎక్కడ లేదు. దానిలోనే అందరికీ ట్రైన్ చేస్తున్నాం లేటెస్ట్. సో ఈ స్పెషలైజేషన్లో ఫర్దర్ స్పెషలైజేషన్ ఫోనో సర్జరీ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయాను అనమాట. ఈ సర్జరీలో మనకి అమెరికన్స్కి పోటీ వచ్చింది. ఇప్పుడు మనకి వాళ్ళు ఇప్పుడు నన్ను అమెరికన్ వాయిస్ ఫౌండేషన్కి ప్రెసిడెంట్ చేశారు. ఇండియా చాప్టర్ ఆఫ్ అమెరికన్ వాయిస్ ఫౌండేషన్ దే టేకిన్ మీద ప్రెసిడెంట్. నా ఆపరేషన్ కాపీ కూర్చాడు, కాపీ కూర్చాడు. దాన్ని మేము అబ్జెక్ట్ చేసాం. ఫస్ట్ ఇండియాలో చేసాం ఆపరేషను, మళ్ళీ సర్దుకున్నారు. అది కూడా ఆఫీస్ సర్జరీయే. ఫస్ట్ టైం ఆపరేషన్ కనిపెట్టాము ఇండియాలో ఆఫీసులో. అది వాళ్ళు కాపీ కొట్టి ఎవరు చేసి మళ్ళీ అబ్జెక్ట్ చేశాం. సో ఇండియా అడిగారు కదా, ఇండియా ఏ స్టేజ్లో ఉంది వాళ్ళు అని. ఆ స్టేజ్లో ఉంది. ఇండియా ఇస్ లీడింగ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. నిజంగా మన ఇండియా నుంచి ఒక ఫస్ట్ వాయిస్ సర్జన్ దేశం మొత్తం చెప్పుకుంటున్నారు మీ గురించి అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్, మంచి చేయాలి మనకి అని. థ్యాంక్ యూ సో 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 మచ్ సార్. అండ్ మీరు గుంటూరు అని ఉంటే నేను గుంటూరు. అదే సినిమా మీతేనా మాతేనా, ఎగ్జాక్ట్లీ. మీది గుంటూరు మాది గుంటూరు. సో మాది గుంటూరే, గుంటూరు నుంచే వచ్చాను. లైక్ ఐఎమ్ లిటరలీ పర్సనలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ నిజంగా. థ్యాంక్ యూ. అండ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నానంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. అండ్ ఎంత ఓపిక్గా మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ టెస్టిమోనియల్స్ కూడా నేను చూశాను ఇందాక. లైక్ సెకండ్స్లో వాళ్ళ వాయిస్ ఇట్లా మారిపోతుంది, అక్కడ ఏదో ఒక మ్యాజిక్ జరిగినట్టు. లైక్ ఐ థింక్ చాలామంది మీ దగ్గర నుంచి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో ఐ థింక్ వాళ్ళ లైఫ్లో ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ డెసిషన్ దే హ్యావ్ ఎవర్ మేడ్ అని చెప్తాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.